ఈరోజు మనమొక పాత కథ చెప్పుకుందాం. చాలా పాత కథ. ఎక్కడో సముద్రాల మధ్య కాలానికి అందని ఒక ద్వీపం ఉండేది. దాని పేరే అంతరాళం. కాని ఇది కేవలం ఒక ద్వీపం కథ కాదు. ఇది మనందరిలో ఉండే ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణం గురించిన కథ. మనలో చాలామందికి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఏంటో తెలీదు, ఎందుకో తెలీదు, కానీ లోపల ఏదో వెతుకుతున్నామన్న ఫీలింగ్. ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు, కానీ అది మనల్ని నిరంతరం నడిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి ఒక అన్వేషణ గురించే ఈ గాథ. మన కథానాయకుడు పేరు ఆరిన్. అతని ప్రయాణం బయటి ప్రపంచంలో కాదు, తన మనసు లోతుల్లోకి. ఇది తనను తాను తెలుసుకోవడానికి సంబంధించిన కథ. ఇది ఒక రకంగా మనందరి కథ. అయితే ముందుగా ఆ అంతరాళం ద్వీపం గురించి కాస్త తెలుసుకుందాం. అదో మామూలు చోటు కాదన్నమాట. అక్కడ మనకు తెలిసిన ప్రకృతి నియమాలు పనిచేయవు. అదొక మాయా ప్రపంచం. ఆ ద్వీపం ఊపిరి పీల్చుకుంటున్న ఒక జీవి లాంటిది. అక్కడ టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది. చెట్లు అవి మనతో మాట్లాడతాయి. వీచే గాలిలో పాత జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ప్రతిదీ సజీవంగా, చైతన్యవంతంగా ఉంటుంది. మన హీరో పేరు ఆరన్. ఒక మామూలు జాలరి కొడుకు. కానీ అతని ఆలోచనలు మాత్రం మామూలువి కావు. తన జీవితానికి అసలు అర్థమేంటి అని తెలుసుకోవాలనే బలమైన కోరిక అతనిలో ఎప్పుడూ ఉండేది. మరి ఆరిన్ ప్రయాణం ఎలా మొదలైంది? అంతా అనుకోకుండా జరిగింది. ద్వీపం మీద కొన్ని వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఏదో పెద్ద మార్పు రాబోతుందని అవి సూచిస్తున్నాయి. ఒక్కసారిగా ఒక రోజు ఉదయం సముద్రం మొత్తం ఎర్రగా మారిపోయింది. ఆ మరుసటి రోజేమో ఆకాశం చిమ్మ చీకట్లా అయిపోయింది. ఏదో జరగబోతోందని అందరికీ అర్థమైపోయింది. సరిగ్గా అదే రాత్రి ఆరిన్కి ఒక కల వచ్చింది. తన జీవితాన్నే మార్చేసే కల. ఆ కలలో చిమ్మ చీకటి మధ్యలో ఒక పువ్వు మెరుస్తూ కనిపించింది. దానిలోంచి ఒక స్వరం చాలా స్పష్టంగా వినిపించింది. నన్ను వెతికి పట్టుకో, లేదంటే ఈ ద్వీపం నాశనమైపోతుంది అని. ఆ ఒక్క మాటతో ఆరెన్కి ఏం చేయాలో తెలిసిపోయింది. తన ప్రయాణంలో ఆరెన్కి ఒక ముసలాయన కలిశాడు. ఆయన చెప్పిన మాటలు మొదట అర్థం కాలేదు. నువ్వు సత్యాన్ని వెతకట్లేదు, నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావో దాన్నే వెతుకుతున్నావు అన్నారు. అంటే ఈ ప్రయాణం బయట దేన్నో వెతకడం గురించి కాదు, తన లోపల తను దేన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడో తెలుసుకోవడం గురించనమాట. ఆ ముసలాయన మాటలు విన్నాక ఆరిన్ తన ప్రయాణంలో చాలా ముఖ్యమైన స్టేజ్లోకి వెళ్ళాడు. ఒక చీకటి గుహలోకి అడుగుపెట్టాడు. అది మామూలు గుహ కాదు, అది తన గతం, తన జ్ఞాపకాల గని. ఆ గుహ గోడల మీద తన జీవితం మొత్తం సినిమాలాగా కనిపించింది. తన చిన్నప్పటి రోజులు, నాన్న చెప్పిన మాటలు, ఇంకా తన మనసులో అట్టడుగున దాక్కున్న భయాలు, అవన్నీ నిజంగా తన ముందు నిలబడ్డాయి. అప్పుడు అర్థమైంది, తను ఎదుర్కోవలసింది బయటి ప్రపంచాన్ని కాదు, తనని తానే అని. అప్పుడే ఆరిన్కి అసలు విషయం అర్థమైంది. ఈ ప్రయాణం బయట ఏదో సాధించటం గురించి కాదు, తన గురించి తాను తెలుసుకోవటం గురించి. తను చూస్తున్న ఈ అంతరాళమనే ద్వీపమే తన మనసుకి ప్రతిరూపం అని గ్రహించాడు. ఒక్కసారి తనను తాను తెలుసుకున్నాక ఆరిన్ అన్వేషణ చివరి దశకు చేరుకుంది. తను ఇన్నాళ్లు వెతుకుతున్న ఆ మెరిసే పువ్వు, ఆ సత్యపుష్పం చివరికి తన కళ్ల ముందే ప్రత్యక్షమైంది. కాని దాన్ని అందుకోబోతుండగా ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఈ పువ్వు కావాలంటే బదులుగా నువ్వేం త్యాగం చేస్తావని. ఏమివ్వాలి? దానికి జవాబు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అతను వదిలేయాల్సింది తన భయాన్నే. ఆ గుహలో అతను ఎదుర్కొన్న భయాలన్నిటినీ వదిలేయాలి. ఆ ఒక్క క్షణం, అతను తన భయాన్ని పూర్తిగా వదిలేసిన ఆ ఒక్క క్షణంలోనే ద్వీపం మొత్తం మారిపోయింది. చీకటిపోయింది, సముద్రం ప్రశాంతంగా మారింది. అంతా మాయలాగా సెట్ అయిపోయింది. ఆరిన్ తిరిగి తన ఊరికి వెళ్ళాడు. కాని ఇప్పుడు తను పాత ఆరిన్ కాదు. ఒక కొత్త జ్ఞానంతో, పూర్తిగా మారిపోయిన ఒక కొత్త మనిషిలా, ఒక నాయకుడిలా అడుగుపెట్టాడు. చూడండి, మొదట్లో అతను బయట ప్రపంచంలో జవాబులు వెతికాడు. కాని తిరిగొచ్చాక తన లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతకుముందు అతన్ని నడిపింది కుతూహలం, ఇప్పుడు అతన్ని నడిపిస్తున్నది జ్ఞానం. అలా ఒక మామూలు జాలరి తన వాళ్లకి దారి చూపించే నాయకుడయ్యాడు. అతను తన ప్రజలకు చెప్పిన అతి ముఖ్యమైన పాఠం ఒకటే: అసలైన బలం బయట ప్రపంచంలో లేదు, మన లోపలే ఉంది అని. ఇదే ఈ కథ యొక్క ఆత్మ. సరే,
ఇప్పుడు ఆర్ఎన్ కథ నుండి మన విషయానికి వద్దాం. ఎందుకంటే ఈ కథ కేవలం ఆర్ఎన్ది మాత్రమే కాదు, మనందరిది. ఇది మన సొంత ప్రయాణం గురించి ఆలోచింపజేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన అందరి లోపల కూడా ఒక అంతరాలం ఉంటుంది. మనం ఇంకా చూడని ప్రపంచాలు, ఎదుర్కోవాల్సిన భయాలు, తెలుసుకోవాల్సిన శక్తులు ఎన్నో ఉన్నాయి కదా. చివరికి ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలేస్తుంది. గమ్యం కంటే ఆ ప్రయాణమే ముఖ్యం. మనం ఏం సాధించామన్న దానికంటే ఆ ప్రయాణంలో మనం ఎలా మారామన్నదే అసలైన విజయం. ఎందుకంటే ఆర్ఎన్ కథ ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది మన జీవితాలకి అర్థం పడుతుంది. మనలో ప్రతి ఒక్కరం ఒక ప్రయాణంలోనే ఉన్నాం. మనలో ప్రతి ఒక్కరికి ఒక అంతరాళం ఉంది. ఈ కథ ఒక అద్భుతమైన ఆలోచనతో ముగుస్తుంది. ఆ సత్యపుష్పం ఇంకా అక్కడే ఉందట. ఇంకెవరినైనా తమ లోపలి ప్రయాణానికి పిలవడానికి ఎదురు చూస్తోందట. ఏమో, బహుశా ఆ తర్వాతి పిలుపు మన కోసమేనేమో.